హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ నెలలో మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఏప్రిల్ నెలలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో మొదటి వారం నుంచే ఆర్థికపరమైనటువంటి రంగాల్లో ఆగిపోయినటువంటి ధనం తిరిగి మళ్ళీ సానుకూలంగా ముందుకెళ్తారు. అంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. దశమ స్థితిలోకి 6 గ్రహాల ప్రభావంతో మిథున రాశి వారికి అనూహ్యమైనటువంటి మార్పులు, ఉద్యోగ మార్పులు, వృత్తి మార్పులు, ఆర్థికంగా ఫైనాన్షియల్ బలం పెంచుకోవడం కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో పురోభివృద్ధి పెరుగుతుంది. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ప్రతి పనిలో కూడా కష్టంతో కూడుకుని ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, దైవిక కార్యాచరణ బాగుంటుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగాల వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి వృషభ రాశి వారి మొదటి మాసంలో ఏప్రిల్ నెల మొత్తం కూడా మెరుగైన ఫలితాలు సాధించుకోవడం కోసం ఈ నెలలో విశేష గ్రహస్థితి సానుకూలంగా కనిపిస్తుంది. ద్వాదశ గురు బలం వల్ల విద్యార్థులకు కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యారంగాల్లో ఆగిపోయినటువంటి సబ్జెక్టు పూర్తి చేసుకుని ముందుకెళ్ళేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇక క్రీడా, సినీ, కళారంగాల వారికి, కార్మికులకు, కర్షకులకు, చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసేవారికి కూడా. ఇక మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో అన్నింట ఒక ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగానే చెప్పుకోవచ్చు. మరైతే ఈ మాసంలో ఈ రాశి వారికి దశమ శని రాహుల ప్రభావం వల్ల అనారోగ్య సూచనలు పెరగకుండా ఆదివారం రోజు, శనివారం రోజు సూర్య ఆరాధన చేయండి. ఆదివారం రోజు, శనివారం నవగ్రహ ప్రదక్షిణాన్ని, నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదువుకోండి. నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. శనివారం రోజు శనిదానాన్ని, అలాగే నల్ల నువ్వులు, మినువులు 2 కూడా దానం ఇవ్వండి. ఈ మాసంలో ప్రతి పనిలో కూడా ఉత్సాహవంతంగా కార్యాచరణ ముందుకెళ్ళేటువంటి విధంగా పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. వివాహార్థులకు శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీసా సమస్యల నుంచి విమోచన పొందుతారు. మనోభీష్టాలు సిద్ధించేటువంటి మాసంగా మిథున రాశి వారికి మనం ఏప్రిల్ మాసంలో చక్కగా ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాన్ని స్మరణ చేసుకోవటం, గణపతి స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల విశేష లాభాలు పొందేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు.